ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ కోచ్, ఎంటర్‌ప్రెన్యూర్, లైఫ్ కోచ్ సందీప్ రాజవర్మ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నవీన గారు నమస్తే. మరి ఇందాక లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మీరు ఒకటి మాట్లాడారు, మార్వాడీస్ బిజినెస్ ట్రిక్స్ గురించి. మామూలుగా చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ మార్వాడీస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు బిజినెస్ రంగంలో. వాళ్ళకి సక్సెస్ కానీ ఫెయిల్యూర్స్ మనం తక్కువ చూసుంటాం, ఎక్కువ సక్సెస్ ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే టీనేజర్స్ కూడా, యంగ్స్టర్స్ మైండ్ సెట్ కూడా వాళ్ళది ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ చేస్తూ కూడా థింకింగ్ అంతా కూడా బిజినెస్ మైండ్ ఉంటుంది. నేను చాలామంది అప్పుడు బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ని చూసినప్పుడు కూడా వాళ్ళ దాంట్లో మార్వాడీస్ ఎక్కువ మంది, వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఏం చేస్తావు నెక్స్ట్ ఎడ్యుకేషన్ తర్వాత అనగానే బిజినెస్ అంటారు. అంటే అది మనం జీన్స్ అనుకోవచ్చు, ఆ మార్వాడి వాళ్ళ మెంటాలిటీ అనుకోవచ్చు. ఒక్కసారి ఈరోజు మనం మార్వాడీస్ బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే ఇండియాలో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఓకే, ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న రిచెస్ట్ పీపుల్ అంతా కూడా ఎక్కువ గుజరాత్ నుంచి ఉంటారు ఇఫ్ యూ అబ్జర్వ్. ఓకే, అండ్ గుజరాత్లో ఉండేవారు మార్వాడీస్ ఎక్కువ ఉంటారు. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మార్వాడీస్ బేసికల్గా వాళ్ళకి చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా జాబ్ చేయండి, బాగా చదువుకొని ఒక మంచి జాబ్ చేయనా అనే థాట్ ప్రాసెస్ ఇక్కడ ఉండదు. అక్కడ చిన్నప్పటి నుండి వాళ్ళకి బిజినెస్ అని ఒక విత్తనాన్ని వాళ్ళ పేరెంట్స్ వేస్తారు. ఓకే, సో అక్కడ ఏంటి అని అంటే వారు ఒక 16, 17, 18 ఇయర్స్ ఈ టైంలోకి వచ్చేసరికి వాళ్ళకి ఏదో షాప్ ఉంటుంది, ఆ షాప్లో కూర్చోబెట్టేస్తారు. ఓకే, అండ్ ఎవ్రీడే అక్కడ లెక్కలు చూసుకోమని అంటారు, అండ్ ఎవ్రీడే అక్కడ ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి, ఎవరెవరికి ఏం కట్టాలి ఏంటి. 18 ఏళ్ళకి వచ్చే వరకు అతనికి కంప్లీట్గా ఒక ఐడియాలజీ ఉంటుంది. బిజినెస్ అంటే ఏంటి, డబ్బులు అంటే ఏంటి, ఒక రూపాయి అంటే ఏంటి, ఒక రూపాయి ఎట్లా సంపాదించాలి, పూర్తి అవగాహన ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళని గమనిస్తే బాగా చదువుకొని డాక్టర్, ఇంజనీర్, మంచి మార్కులు, ఫస్ట్ క్లాస్ రావాలన్నా. ఇక్కడ తెలంగాణ మొత్తం ఫస్ట్ క్లాస్, అండ్ అక్కడ ఫస్ట్ క్లాస్, ఇక్కడ ఫస్ట్ క్లాస్. ఎప్పుడు కూడా దట్ ఈస్ ద రాంగ్ థాట్ ప్రాసెస్ వాట్ ఐ కెన్ సే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మార్వాడీస్ ఏది బిజినెస్ చేసినా సరే 1000 day రీసెర్చ్ కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఆల్మోస్ట్ దాని మీద ఒక 3 years పాటున, 1000 days అంటే ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ అండర్ 3 years. ఆ 3 years పాటున రీసెర్చ్ అండ్ అనాలిసిస్, కార్పొరేట్ మనం లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో బేసికల్గా ఏంటంటే 1000 days రీసెర్చ్లోనే కంప్లీట్గా దాని మీద ఏ బిజినెస్ అయినా సరే దే విల్ అండర్స్టాండ్ క్లియర్ కట్ డీటెయిల్స్ ఆన్ ఇట్. అండ్ ఈ రోజు మనం చూసుకుంటే మార్వాడీస్ ఏ బిజినెస్లు చేస్తారు. జ్యువెలరీ షాప్ లో మీరు గమనించండి, ఎలక్ట్రికల్ షాప్స్ లో మీరు గమనించండి, ఓకే, ఏదైనా పైప్ షాప్స్ లో మీరు ఇట్లాంటి గమనించండి, హార్డ్వేర్ షాప్స్ అండ్ స్వీట్ షాప్స్ మీరు గమనించండి. మీరున్న ప్రాంతంలో ఒక్కసారి మీరు గమనించండి, అక్కడ అట్లా వెళ్ళండి, చూడండి ఒక్కసారి. హౌ మెనీ పీపుల్ యూ లుక్ ఎట్ దెమ్, యూ అబ్జర్వ్ దేర్ బిజినెస్ టాక్టిక్స్, యూ అబ్జర్వ్ దెమ్ హౌ డూ దే బిజినెస్ ఎగ్జాక్ట్లీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇఫ్ యూ అబ్జర్వ్ మార్వాడీస్ ఎక్కువ ఎవ్రీ డే రొటేషన్ అయ్యే బిజినెస్లు చేస్తారు. ఓకే, లైఫ్ టైం అంటే వాళ్ళు ఈరోజు చేస్తే ఎవ్రీ డే అంటే ప్రతిరోజు దాంట్లో ఏదో ఒకటి వస్తూ ఉండాలన్నమాట వాళ్ళకి. ఎవ్రీడే క్యాష్ ఫ్లో అంటారు వాటిని. ఎవ్రీడే క్యాష్ ఫ్లో ఉండే బిజినెసెస్ చేస్తారు. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందంటే చిన్నప్పటి నుండే వారందరూ కూడా బిజినెస్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది వాళ్ళకి. ఓకే, వాళ్ళైనా వాళ్ళ పిల్లలైనా తర్వాత వాళ్ళైనా సరే ఎవ్రీ వన్, మీరు ఒక్కరైనా చూడండి మార్వాడి గై ఈస్ డూయింగ్ ఏ జాబ్. No. One single person you show me that Marwadi guy is doing some software job, some job like this. No, you won't see some people like that. 95% Marwadis will do business only because వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ విధంగా ట్రైన్ అప్ జరుగుతుంది అనమాట వాళ్ళకి. గెటింగ్ ఇట్. అండ్ ఇఫ్ యూ ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే, అండ్ ఇక్కడ వాళ్ళు ప్రతి కోణంలో మనీ ఉంటుందండి. ఫస్ట్ మనీ, అండ్ ఆఫ్టర్ దాట్ రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈవెన్ సొంత చెల్లెల దగ్గర కూడా, సొంత బ్రదర్ దగ్గర కూడా వాళ్ళు ఆలోచించే కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడు బ్రదర్కి 1,00,000 రూపాయలు ఇస్తున్నాము అని అంటే ఆ 1,00,000 రూపాయలకి ఇంట్రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు. బిజినెస్సే, నువ్వు బ్రదర్ అయితే బ్రదర్, సెకండరీ, బిజినెస్ డబ్బుల దగ్గర డబ్బులే, అన్న అయితే అన్న, సపరేట్ అది. ఓకే, అట్లాగే ఏంటి అంటే దే విల్ అండర్స్టాండ్ ద క్లియర్ కట్ రిలేషన్షిప్. బ్రదర్ అంటే రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్స్, డబ్బుల దగ్గర అంటే మనీ దగ్గర కటాకట్. నేను ఇంకా క్లియర్ గా మాట్లాడతాను అంతే, దాని దగ్గర నేను అసలు తగ్గేదే లే. ఈ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట వాళ్ళది. అంటే మనీని మనీ లాగా చూస్తారు, రిలేషన్షిప్ లాగా చూస్తారు. ఎవరైతే బిజినెస్ ని అంటే లైఫ్ నా కోణంలో చూస్తారో అండి, దే విల్ బికమ్ సో సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. ఒకరి మీద ఆధారపడేది ఉండదు వారంతా. మీరు గమనించండి ఎవరైనా. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ దేన్ని ఎలా చూడాలో మీకు తెలిసి ఉండాలి. డబ్బుని ఎట్లా చూడాలి అట్లాగే చూడాలి, రిలేషన్షిప్స్ ఎట్లా చూడాలి అట్లాగే చూడాలి, ఫ్రెండ్స్ని ఎట్లా చూడాలి అట్లాగే చూడాలి. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ షుడ్ థింక్ ఇన్ దాట్ వే ఇట్ సెల్ఫ్. యూ కాంట్ కంబైన్ ఎవ్రీథింగ్.
you can't combine everything and you will say that I want to do business and నా growth రావట్లేదు, I'm getting lost and all. Because ఏది ఎలా చూడాలో నీకు అర్థమైతే డెఫినెట్ గా నీకు ఒక క్లారిటీ, ఒక మెచ్యూరిటీ అనేది ఉంటుంది ఎందుకు ఇది చేస్తున్నా అనేది. If you doesn't have that maturity, you will not move forward కదా, right? So these are few things what I can say about Marwadis and all, and I can tell that viewers also that do research about them and do friendship with Marwadi guys to understand business. Business ante enti anedi vaan దగ్గరనే అర్థమవుతుంది. And నాకు పర్సనల్గా అండి, ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ మార్వాడీస్. లిటరలీ ఈ రోజు నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఎదిగిన అంటే బికాస్ ఆఫ్ మార్వాడీస్ ఓన్లీ. ఐ అండర్స్టూడ్ హౌ డూ దే డూ. అండ్ ఇంకోటి చెప్తాను, మార్వాడీస్ ఎప్పుడైనా సరే బిజినెస్ చేస్తున్నప్పుడు ఒకటే బిజినెస్లో మొత్తం ఫ్యామిలీ అందరూ ఉంటారండి. ఓకే, అన్నయ్య బ్రదర్ అందరు ఒకటే బిజినెస్లో ఉంటారు. ఇప్పుడు అన్నయ్య ఒకటి పెట్టుకున్నంటే తమ్ముడు ఇంకోటి పెట్టుకోవడం, మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఇంకోటి చేయడం అనేది ఉండదు. జనరేషన్ మొత్తం అంతా ఒకటి ఉంటుంది, ఒకటే బిజినెస్ ఉంటుంది. ఆ ఒక్క బిజినెస్ లో ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎంచుకోవాలో ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. ఓకే, బట్ జనరలీ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ పీపుల్, నేను ఇంకో బిజినెస్ నువ్వు ఇంకో బిజినెస్, ఒక్క ఇంట్లో 4-5 రన్ అవుతుంటాయి, 4-5 కుటుంబాలు ఉంటాయి ఒక్క కుటుంబంలో 4-5, అంటే అందరూ ఒక జాయింట్ ఫ్యామిలీ అవుతే అందులో 4-5 కుటుంబాలు ఉంటాయి. ఒకటే దగ్గర ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. కానీ మార్వాడీస్ విల్ నాట్ డూ దాట్. యూనిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎవరితో ఎట్లా ఉండాలో తెలుస్తుంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది, ఎవరిని ఎట్లా గౌరవించాలో తెలుస్తుంది, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలుస్తుంది, ఎట్లా మర్యాద చేయాలో తెలుస్తుంది. ప్రతిదీ there are a lot of things which we can learn in Marwadi cultures and all. పంక్చువాలిటీ కూడా అండి బిజినెస్ దాంట్లో చూసుకుంటే పంక్చువాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఎక్సలెంట్. అసలు మీరు టైంకి విలువ అంటే మీరు గమనించండి, దే ఆర్ ద పర్సన్స్ హూ గివ్ వాల్యూ ఫర్ ద టైం. అండ్ ఎవరైతే టైంకి విలువ ఇస్తారో, ఎవరైతే బిజినెస్ని డిసిప్లిన్డ్గా చేస్తారో, ఓకే, నేచర్ విల్ సపోర్ట్ యూ ఫర్ దాట్. ఓకే, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ గాడ్, వీ కెన్ డూ అంటే ఏదైనా అనొచ్చు. బట్ ఇన్ మై పర్స్పెక్టివ్, హూఎవర్ గివ్స్ వాల్యూ టు ద టైమ్, హూఎవర్ గివ్స్ వాల్యూ టు దేర్ బిజినెస్, ఓకే, బిజినెస్ని ఎవరైతే ఒక అమ్మలాగా చూసుకుంటారో, nature will support to them. Automatically you see they will become rich in their business. So finally Sandeep garu, Marwadis business strategy lo nunchi oka manchi 5 points cheppandi ma viewers ki. 5 points. Firstly, when you do business, okay, 1000-day research on it. Okay, start it with small things and make sure that మీరు family lo, ఓకే, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తున్నారంటే మేక్ షూర్ దట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేలాగా చూసుకోండి. మెయిన్ కోర్ టీమ్ అంతా మీ ఫ్యామిలీ ఉండాలి అందులో. Okay, not other people again. Okay, and the fourth thing what I can tell you is make sure that you train up your kids from the small age that బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసే విధంగా మీ పిల్లల్ని ఆ విధంగా పెంచండి. అది నేను చెప్పగలుగుతాను. అండ్ ద ఫిఫ్త్ థింగ్ ఇస్ యూనిటీ. ఓకే, యూనిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ అబ్సల్యూట్లీ వెన్ మనకి ఏదో ప్రాబ్లం వస్తే ఫస్ట్ మన ఫ్యామిలీ నిలబడుతుంది అనమాట. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ మనకు కనిపిస్తాయి వాళ్ళలో. And time and discipline is other thing, and everyday cash flow business is another thing. Okay, and if you look at them, they are the people who start very young. 16, 17, you see people చాలా అసలు 30 years ఉండేటోనికి కూడా అంత తెలివితేటలు ఉండవండి. 16, 17 లో ఉంటాడు. ప్రతి రూపాయి గురించి ఇది ఎక్కడ పోతుంది, అది ఎక్కడ పోతుంది అని ప్రతి రూపాయి గురించి ఒక అవగాహన ఉంటుంది. If you observe them, right? So వాళ్ళ దగ్గర నుంచి మనం 1-2 కాదు, చాలా నేర్చుకోవచ్చు. దే యు నో వాట్, ఐల్ టెల్ యూ వన్ మోర్ థింగ్. దే హావ్, అంటే వాళ్ళు ఇంకా గ్రాడ్యుయేషన్లు, ఎంబీఏలు, ఎంఎస్లు చేసిన వాళ్ళు కాదండి. దే ఆర్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ బ్యాక్గ్రౌండ్. యూ విల్ అండర్స్టాండ్ కరోడ్పతి ఎట్లా కావాలని వీళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. అర్థమవుతుంది వాళ్ళ దగ్గరనే. Yes or no? మీరు చెప్పండి. Absolutely. That's what. Thank you, sir. Yeah.